బత్తి 8 నెలలు గడిచిపోయాయి. 8 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ మధ్యాహ్న భోజనం వండేటువంటి వాళ్లకు 10,000 కాకపోతే 8,000 9,000 ఇవ్వని చెప్పు. ఒక ఏడాది తర్వాత గింతిస్తా, ఇంకో ఏడాది తర్వాత గింతిస్తా అని చెప్పు. కానీ ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా మళ్ళీ ఒకనాడు కలిసేది లేదు, పిలిచేది లేదు, ఇచ్చేది కూడా లేదు. అంటే మనకు అర్థం కావాలి, అంటే వీళ్ళు ఎట్లా ఉంటారు అనే దానికి మనకు అర్థం కావాలి. మాటలు కోటలు తగ్గి ఒక్కటి ఉందా హామీ, ప్రతి ఆడబిడ్డకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండా? ఇచ్చిండా? 2,000 పెన్షన్ ఏం కర్మ, 4,000 ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? 4,000 ఉన్న వాళ్ళకు 6,000 ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? ఎన్ని హామీలో కూలీ చేసుకొని రెక్కల కష్టం మీద బతికే వాళ్ళకు కూడా, రైతులకు ఎట్లయితే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నామో వీళ్ళకు కూడా 1,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. వీళ్ళకు కూడా నెలకు 1,000 రూపాయలు చెప్పిన సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి. ఇక ఆడబిడ్డలకైతే అంతే లేదు. ఇక ఆడపిల్లకు చదువుకునే ఆమెకు స్కూటీ కొని ఇస్తా, తర్వాత ఒక 1,00,000 రూపాయల కరమేంది, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా. ఇన్ని రకాల ఇవన్నీ గంగల కొని నువ్వు అవన్నీ ఇస్తావయ్యో. కానీ కష్టం చేస్తున్నటువంటి వాళ్ళు, పేద పిల్లలకు వండి పెడుతున్న వాళ్ళు, 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా చేస్తున్న వాళ్ళకు ఇవ్వడానికి నీకు ఎందుకు చేతులు రావాలి అని చెప్పి ఇలా ధర్నా చేస్తుండ్రో ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ పేదల్లో ఉసురు పోసుకోకుండా, మీరు ఉన్నోళ్ళనంటే మోసం చేసిన అర్థం ఉంది. కానీ అసలే పేదోళ్ళు కావాలి మోసం చేస్తే వాళ్ళు శాపనార్థాలు పెడతారు, రేపు ఊళ్ళకు రానియరు. అందుకనే ప్రభుత్వం ఇవాళ నీకు లేక అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళ కేసీఆర్ తర్వాత వీళ్ళకి అధికారం ఇచ్చింది. కాబట్టి ఇలాంటి ఆయన కనీసం ఇవన్నీ పెద్ద 1,000 కోట్లేం కావు, వీళ్ళకి ఇచ్చే డబ్బులు 1,000 కోట్లేం కావు, వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళకైతే బాసల కోసమో దానికోసమో డబ్బులు ఇవ్వచ్చు, ఇచ్చింది. గా పైసలు నువ్వు అకౌంట్లు వేసుకొని ఇవ్వకపోతే ఇంతకంటే దుర్మార్గం ఏముంది? ఈ పేదలు దొరికినా నీకు మోసం చేయడానికి, దగా చేయడానికి. ఇవాళ గా పైసలు తింటే నీకు ఏం మంచిగా అవుతుంది? ఈ 14 కోట్ల రూపాయలు ఏ కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళకు బోన్ల కోసమో దానికోసం ఇచ్చిందో తక్షణమే ఇవ్వాలని డిమాండ్ కూడా నేను మద్దతు ఇస్తా ఉన్నా. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంతమందిని చూస్తే అనేక మంది మా దగ్గరికి వస్తారు ఓట్ల కోసం, మాలంటారు వస్తారు, అడుగుతారు. కానీ ఇచ్చిన మాట కట్టుబడేవాడేవాడు, ఇచ్చిన మాట తప్పిటోడేవాడో మీకు తెలుసు. అయినా అప్పుడప్పుడు బోర్ల పడుతూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మోసగిచ్చిండని చెప్పి వాళ్ళు అనుకుండొచ్చు. కానీ ఎంతకాలం మోసగిస్తాను, మళ్ళీ మా దగ్గర రావా? ఎక్కడ పోతాను? ఇలా రాచరికం కాదు ఇది. నీకు 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అధికారం ఇవ్వలేదు, మళ్ళీ ఇస్తే 2028 వరకే మళ్ళీ అధికారం మీకు ఇచ్చిండ్రు. ఒకవేళ కనుక ఇవాళ నువ్వు మోసం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రం మళ్ళీ వస్తావు, దండం పెడతాం, అప్పుడు మా సంగతి ఏందో చూపిస్తాం. కానీ ఇప్పుడైతే ఇచ్చిన మాట ప్రకారంగా ఈ 10,000 రూపాయలు ఇస్తావా, 2,000 తక్కువ ఇస్తావా, 3,000 తక్కువ ఇస్తావా, వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎప్పటికప్పుడు నెల ఈ బిల్లులు పే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. గుడ్డు ధర ఎట్లా పెరిగితే ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బోళ్ళ బొక్కల పైసలు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా మీ అందరి సంఘీభావం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.